పరిష్కారం చేయాలని చెప్పేసి CITU రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు ప్రమాద బీమా సౌకర్యం లేదు, గుర్తింపు కార్డు లేదు అంటే ప్రతికొక్క భరోసా లేనటువంటి పరిస్థితిలో ఈ రోజు అడ్డగోలుగా వీళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ వాళ్ళు పెట్టినటువంటి డిమాండ్లు అంగీకరించి ఆ రకంగా కిలోమీటర్లు తగ్గించి వేతనం పెంచాలి అనేటటువంటిది, లోడింగ్ అన్లోడింగ్ కూడా డబ్బులు ఏదైతే పెట్టారో 10 రూపాయల చొప్పున అవి ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే ప్రమాద బీమా సౌకర్యం, గుర్తింపు కార్డు ఇవన్నీ ఇవ్వాలి. ఇచ్చేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి లేబర్ డిపార్ట్మెంట్ కూడా చొరవ చూపెట్టాలి. ఆ రకంగా మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి మేము CITUగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఇప్పుడు CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్ గారు, జాన్ వెస్లీ గారు కూడా చెప్పారు. ఆ రకంగా మిగతా మొత్తం కార్మిక వర్గాన్ని కూడా కూడగట్టి మీ సమ్మెకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తాం. జరగబోయేటటువంటి పరిణామాలకి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే సమస్యల పరిష్కారం కోసము చొరవ చూపెట్టాలని చెప్పేసి మేము CITUగా డిమాండ్ చేస్తున్నాం. వీళ్ళు చేస్తున్నటువంటి సమ్మెకి సంపూర్ణ మద్దతుని తెలియజేస్తున్నాం. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.